అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, మిథున రాశి వాళ్ళందరికీ కూడా 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు బుధగ్రహం యొక్క మార్పు కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. బుధగ్రహానికి శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే సూర్యుడు కూడా మహాశత్రువు అట. ఎందుకంటే మిథున రాశికి కన్యా రాశికి సూర్యుడు నెగిటివ్ అండి, బాగా 3వ ఇల్లు 12వ ఇల్లు కాబట్టి శత్రువు. కాబట్టి మనకు బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుందండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటం, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం, అనవసరంగా పనికిరాని విషయాలు ఇంటర్ఫీర్ అవ్వడం, ఇవన్నీ మానేయండి. రోజు చక్కగా విష్ణు సహస్రనామం చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మనసు బాగుంటే అన్నీ బాగా ఉంటుందండి. ముఖ్యంగా ధనస్థానంగా చూసుకుంటే చాలా బాగుంది. డబ్బుకి ఇబ్బంది లేదు, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులో పురోగతి ఉంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదండి. అలాగే అనవసరమైన టెన్షన్లన్నీ మానేసి ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఇప్పుడు మాత్రం బాగా లేదు. ఒక మంచి జ్యోతిష్యుని కన్సల్ట్ చేసిన తర్వాత మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేయండి, లేకుంటే ఇబ్బంది పడతారండి. మిథున రాశి వాళ్ళకి చెప్తున్నాను. ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. వాళ్ళ తెలివితేటలు చూసి సంతోషపడతారు. విదేశాలకు వెళ్తామండి, పైన చదువుకుంటామండి, సంతోషంగా ఒప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తామంటే ప్రయాణాలు సుఖాలు ఉన్నాయి. అలాగే తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఎటువంటి బెంగా లేదనమాట. పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు, మార్గాలు గోచరిస్తాయి. కానీ భార్యాభర్తల మధ్య ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు, ఇది నుంచి పెద్ద కారణమే ఉండదండి. కానీ మానసికంగా మాత్రం హ్యాపీగా ఉండని పరిస్థితి మాత్రం కాస్త గురువు క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం ఈ వారం బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరికీ చికాకులు, మనం ఎంత కష్టపడ్డా పై అధికారికి నచ్చదు. మనం అనుకున్న ఉద్యోగం రావడంలో కాస్త అటు ఇటు అవ్వటం, ఏదైనా ఇంటర్వ్యూ చేస్తే తత్తరపాటు, లేనిప్పుడు మనమే అనవసరంగా ఏదో తప్పిదాలు చేయటం. కాబట్టి ఇవన్నీ కూడా జరగొద్దంటే మహావిష్ణు సహస్రనామం మించిన మంత్రం లేదు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో ఈ వారం బాగా నష్టాలకు గురయ్యే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు రోజు ఉదయమే లేచి 17 సార్లు నేను చెప్పిన మంత్రాన్ని చదివి మీరు రోజు మొదలు పెట్టండి. సక్సెస్ మీదే. ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యం.